నమస్తే డాన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలో సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. కాలిదిండి పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. కాలిదిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారం గ్రామానికి చెందిన పెద్దిరాజులు అనే వ్యక్తి కుటుంబ ఆస్తి విక్రయాన్ని వ్యతిరేకించిన కట్టా జయలక్ష్మిని ముందస్తు ప్రణాళికతో కత్తితో హత్య చేసినట్లు కేసు నమోదైంది. హత్యానంతరం తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నిందితుడు నాటకమాడినప్పటికీ పోలీసులు సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో నేరాన్ని నిరూపించారు. మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా సెషన్ కోర్టులో గురువారం ఈ కేసుపై తీర్పు వెలువడింది. నిందితుడు పెద్దిరాజులకు జీవితాంతం కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల తరపున 21 మంది సాక్షులను విచారించిన ప్రభుత్వ ప్రత్యేక అభియోజకులు బలమైన వాదనలు వినిపించారు. కోర్టు మానిటరింగ్ సెల్ దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో కేసు బలంగా ముందుకు సాగింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ అభినందించారు.